కలెక్టరేట్లోనే లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆఫీసర్. సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు చూస్తే మతి పోవాల్సిందే. చైన్ స్నాచర్లను క్యాచ్ చేసిన ఖాకీలు. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ తో చూసేద్దాం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. 3 లక్షలు లంచం తీసుకుంటూ డీఆర్ఓ మురళి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లోనే లంచం తీసుకుంటూ దొరకడంతో మ్యాటర్ కాస్త సీరియస్ అయింది. క్యాటరింగ్ చేసిన బిల్లులు మంజూరుకు లంచం అడిగిన మురళిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 2023లో మాజీ సీఎం ప్రోగ్రాంలో సాగరమాత క్యాంటరింగ్ వారికి భోజనాల బిల్లు 37 లక్షలైంది. దానిలో 10 లక్షల బిల్లు గతంలో చెల్లింపులు జరిగాయి. మిగిలిన 27 లక్షల క్యాటరింగ్ బిల్లు బకాయిలు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామన్నారు ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ రంగారెడ్డి జిల్లాలో దాడులు నిర్వహించింది. సస్పెండ్ అయిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కదండి మధుసూదన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. దాదాపు 7.83 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఈ తనిఖీలో కాప్రా, ఈసీఐఎల్ పరిధిలోని భవానీనగర్ కాలనీలో ఉన్న G+2 ట్రిప్లెక్స్ ఇల్లు, ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడ గ్రామంలో ఓపెన్ ప్లాట్, పారిగి మండలం నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి బయటపడింది. వికారాబాద్ జిల్లా తాండూరు దగ్గరున్న యాలాలలో 2 రోజుల క్రితం మహిళ నుంచి చైన్ స్నాచింగ్ చేసిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. కేవలం 48 గంటల్లోనే నిందితులను అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో గుల్బర్గా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మొత్తం 7 నిందితులను అరెస్టు చేసి 2 బైక్లు, 1 కారును సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె దగ్గర నుంచి పుస్తల తాడును దొంగిలించి రోల్డ్ గోల్డ్ ఆమె కప్పచెప్పి పరారయ్యారు. మహిళ తేరుకునేలోపు 2 బైక్ల మీద వెళ్లిపోయారంటూ డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పట్టుకున్నారు. బాపట్లలో ఓ వైన్ షాప్ లో మహిళ హల్చల్ చేసింది. రైలుపేటలోని శ్రీనివాస వైన్ షాప్ లో మద్యం మత్తులో గొడవకు దిగింది. వైన్ షాప్ లో గందరగోళం సృష్టించి షాప్ లో పనిచేసే సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. షాప్ లో పనిచేసే యువకుడిని చొక్కా పట్టుకుని బయటకు లాక్కెళ్తుంటే స్థానికులు అడ్డుకున్నారు. ఆమె రైలుపేటలోని నివాసం ఉంటుందని, భర్తతో వివాదమై పిల్లలతో వేరుగా ఉంటుందని చెబుతున్నారు స్థానికులు. గతంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఫుల్లుగా మద్యం సేవించి భర్తను కొట్టే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఇప్పుడు వైన్ షాప్ లో ఇలా రచ్చ చేసింది.